పడాల్ పడి Martin King, Diamond Queen, Ispetas. ధర్మరాజు, పేక ముక్కలు కాకు నువ్వు వినవలసిన 4 మంచి ముక్కలు చెప్తాను విను. నేనెవరినో కాదు, ఆనాడు జైలు నుంచి తప్పించుకున్న కిష్టయ్యని. రాధ హత్య నువ్వే చేశావని తెలుసుకున్నాను. సాక్ష్యాలు ఆధారాలు సంపాదించాను. అవి నాకు అందించింది, నిజం చెప్పింది ఎవరో తెలుసా? నమ్మకంగా నీ దగ్గరే పడి ఉన్న నీ పార్ట్నర్ కనకయ్య. త్వరలో కనకయ్య సాయంతో నువ్వే దోషివని చట్టానికి పట్టిస్తాను. ఉంటా. మీదే ఆట. మొత్తం మీద ధర్మగాడి ప్లాన్ ప్రకారం క్లబ్ బాగా నడుస్తుంది, డబ్బు బాగా వస్తుంది. హలో, కనక్ కుమార్ స్పీకింగ్. కనక్ కుమార్ నువ్వు పేరు మార్చుకున్నా కనకయ్యవని నాకు తెలుసు. నా పేరు కిష్టయ్య అని నీకు తెలిస్తే సంతోషిస్తాను. కిష్టయ్య? అవును, 20 ఏళ్ల క్రితం నీ కారణంగా చెయ్యని నేరానికి జైలుకి వెళ్ళిన కిష్టయ్య నేనే. ఆనాటి రాధ హత్య నువ్వే చేశావని సాక్ష్యాలతో సహా నాకు తెలిసింది. త్వరలో నిన్ను పోలీసులకు పట్టించబోతున్నాను. నేను హత్య చేశానా? కిష్టయ్య, నిజం చెప్తున్నాను, నాకేం తెలీదు, నేను నిర్దోషిని. నువ్వే చేశావని, నీకన్నీ తెలుసునని నువ్వు నమ్మిన ధర్మరాజు సాక్ష్యం చెప్పబోతున్నాడు. నీ పని పట్టబోతున్నాడు. ఉంటా. అమ్మ ధర్మరాజు, మంచిగా ఉంటూ నా పని మటన్ మసాలా చేయాలని చూస్తున్నావా? ఏమిటి సర్దేసుకుంటున్నావు? సర్దుకోవడం మాట అలా అట్టిపెట్టు. ఏంటి నేరాలన్నీ నువ్వు చేసి తప్పులన్నీ నా మీద గెంటేస్తున్నావంట? నాతో పెట్టుకోకు, పచ్చిరేలిపోకుండా అయిపోతుంది. ఎక్కువగా వాక్ ఆల్ కౌంట్ అయిపోగలవు. 20 సంవత్సరాల క్రితం రాధ చావు కారణం నువ్వేనని జ్ఞాపకం ఉంది కదూ? కారకుని కాకరకాయ కూరని నన్నేమి అనకు. దాని మీద మోజుపడి అది తీరక దాన్ని చంపి చికెన్ పులావ్ చేసింది నువ్వు. ఏడిశావు. అసలు రాధను చంపాలని సలహా ఇచ్చింది, అది కిష్టిగాడిని ఎత్తుని రుద్దేద్దామని చెప్పింది కూడా నువ్వే. కిష్టిగాడి కత్తిని దొంగతనంగా తీసుకొచ్చింది కూడా నువ్వే. కత్తినే చేస్తే మాత్రం పొడి చంపింది నువ్వు. చంపింది నేనైనా అందుకు సాయం చేసింది నువ్వు. ఈ గొడవ బయట పెడితే మన ఇద్దరం ఆల్ కౌంట్ అయిపోతాం. నాకు యావజ్జీవ శిక్ష పడ్డా నీకు ఉరి శిక్ష పడద్ది. నోరు మూసుకో. నీ పాపం పండిందిరా. నా మీదకి హత్యానేరం తోసి నా కుటుంబాన్ని చెల్లాచెదర చేసిన మీ ఆట కట్టిందిరా. మీ నోటితో మీరు ఒప్పుకున్న నేరాలన్నీ ఈ టేపులో రికార్డ్ అయ్యాయి. ఇది ప్రభుత్వానికి అందజేసి మీ అంతం చూస్తాను. నా వాళ్ళకి, ఈ లోకానికి నేను నిర్దోషిని నిరూపిస్తాను. ఏమి నిరూపించడానికైనా నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలిగా. ఒక్కసారి అలా చూడు. అలా ఏమి డాడ్, కూతురు విషయం మాట్లాడడానికి వచ్చారా ముసలాడు? లేదు, మన పెళ్లి చేయడానికి వచ్చాడు. నోర్మై, ఆ ముసలాడుకో కూతురుందా? అవును డాడ్, ఆయనకి ప్రాణప్రదమైన కూతురు ఉంది. పేరు జ్యోతి. నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఆ సంగతి తర్వాత ఆలోచిద్దాం. ఆ ముసలాడికి పెళ్లి కావలసిన ఒక ప్రాణప్రదమైన కూతురు. కూతురుంటేనే కొడుకుంటేనే మనకేమిటి లాభం? కొడుకుడు పులుసు. అది కాదురా కనక్. ఆ పెళ్లి కావలసిన కూతుర్న మన గుప్పిట్లో పెట్టుకుంటే ఆ కిష్టిగాడు చచ్చినట్టు ఆ క్యాసెట్ ని మన కాళ్ళ దగ్గర పెడతాడు. హలో, జ్యోతి స్పీకింగ్. అమ్మా జ్యోతి, నువ్వేనా? ఎవరు? డాడీ? అవునమ్మా, డాడీనే. చూడమ్మా, నీతో అర్జెంటుగా అవసరంగా మాట్లాడాలి. చాలా రహస్యం. ఎవరితోనూ చెప్పకుండా నువ్వు వెంటనే బయలుదేరి రావాలి. అలాగే, ఇప్పుడే బయలుదేరుతున్నాను. లక్ష్మి,
ఏమండి ఏమండి ఏమిటండి ఈ రక్తం ఈ గాయాలు? గుండెల్లో తగిలిన గాయాన్ని పోగొట్టుకునే ప్రయత్నంలో శరీరానికి తగిలిన గాయాలు ఇవి. ఏమిటండి మీరు అనేది? లక్ష్మి, నీకు నా నిజాయితీని నిరూపించుకోవడానికి దుర్మార్గులతో ధర్మయుద్ధం చేసి గెలిచొస్తున్నాను. ఇదిగో లక్ష్మి, ఈ క్యాసెట్లో రాధహత్య కారకులైన ధర్మరాజు కనకేల మాటలున్నాయి. వాళ్ళిద్దరూ మన కాపునలో అనుమానాలు సృష్టించి రాధను హత్య చేసి ఆ నేరం నా మీద వేసి జైలుకి పంపించినట్టు వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం ఈ టేప్లో రికార్డ్ అయ్యాయి. వింటే నీ అనుమానాలన్నీ? అక్కర్లేదండి, ఎవరూ చెప్పనక్కర్లేదు, ఏది విన్నక్కర్లేదు. ప్రాణాలకు తెగించి నిజం కోసం పోరాడి వచ్చిన మిమ్మల్ని చూసి ఇంకా నమ్మకపోతే నేను మనిషినే కాదండి. భర్తను అనుమానించే ఆడదానికి బ్రతుకొక శాపం అని ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు నేను నమ్మటమే కాదండి, ప్రపంచానికి, చట్టానికి, అబ్బాయికి, అందరికీ మీరు నిర్దోషని చెప్తానండి, చెప్తాను. హలో, రిసీవర్ ఎత్తింది ఎవరైనా మాకు అనవసరం. కృష్ణయ్య అనే వ్యక్తి అక్కడికి వస్తాడని మాకు తెలుసు. అతనికి ప్రాణప్రదమైన జ్యోతిని ఇక్కడ మేము బంధించామని అతనికి చెప్పు. ఏమిటి, జ్యోతిని బంధించారా? ఏమండి? ఎవరా నువ్వు? హలో కృష్ణయ్య, ధర్మరాజు జాగ్రత్తగా విను. ఆ టేప్ ఎవరికి వినిపించకుండా, పోలీసులకు ఇవ్వకుండా నేను చెప్పిన చోటికి తీసుకొచ్చి అప్పగించాలి. ఏమిటండి, జ్యోతిని బంధించారా? అవును, ఈ క్యాసెట్లో మాటలు ఎవరికి వినిపించకుండా ఊరి చివరి గోడౌన్లోకి తీసుకున్నారు. లేకపోతే నా జ్యోతిని చంపేస్తారట. ఏమండి? వెళ్తాను. లోకానికి నిజం తెలియకపోయినా పర్వాలేదు, నా జ్యోతికి మాత్రం ఏం ప్రమాదం జరగకూడదు. నా చేతిలో వాళ్ళ ప్రాణాలు పోయినా, వాళ్ళ చేతిలో నా ప్రాణం పోయినా నా జ్యోతి ప్రాణాలు కాపాడతాను. ఏమిటో నువ్వు చేసే పని? చేతికి చిక్కిన నేరస్తులు పాల్పొనిస్తావా? ఎందుకు చేసే పని? నా పసుపు కుంకుమ నిలుపుకోవటానికి. అమ్మా, అవును బాబు, ఆయన నీ కన్న తండ్రి. అవును బాబు, నా కోసం, నీ కోసం తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవటానికి వెళ్ళి గాయాలతో, సాక్ష్యంతో వచ్చిన ఆయన జ్యోతి ప్రాణం తీస్తామని వాళ్ళు ఫోన్ చేయగానే వెళ్లారు. ధర్మ్, ఆ ముసలాడు క్యాసెట్ తీసుకుని ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడంటావా? నీకు అనుమానమా? అతనికి ప్రాణానికి ప్రాణమైన మనిషి ఇక్కడ ఉంది. మన గోడౌన్ అడ్రస్ అతను స్పష్టంగా చెప్పాం గనక అతను ఆ క్యాసెట్ తీసుకుని తప్పకుండా ఇక్కడికి వస్తాడు. రాగానే అతని దగ్గర నుంచి ఆ క్యాసెట్ మనం తీసేసుకుంటాం. ఆ తర్వాత మన మనుషులు అతను చంపేసి పేకాడేస్తారు. అప్పుడు జ్యోతిని పెళ్లి చేసుకుని జామ్మని జగత్తా పోతారు. కృష్ణయ్య ఉరఫ్ కృష్ణ గజపతి, నా మాట విని వచ్చినందుకు చాలా సంతోషం. నువ్వు తీసుకొచ్చిన క్యాసెట్ నీ ఎదురుగా ఉన్న టేబుల్ మీద పడై. అంతకంటే ముందు నా జ్యోతిని నాకు చూపించండి. తల తిప్పి చూడు, ఆ అద్దంలో కనిపిస్తుంది. జ్యోతి, జ్యోతి, వాడిని రాకెళ్ళి స్తంభానికి కట్టండి రా.
కిష్టయ్య, నీ ఆటలు మా దగ్గర సాగవు. నాన్న, పెద్ద ప్రశ్న వచ్చి పడింది. ఆ జ్యోతిని కొరికేసి టేప్ తీసుకుని ఎక్కడ దాక్కుంది. సిగ్గు లేకపోతే సరి, ఆడదాన్ని పట్టుకోలేక వదిలిపెట్టేశావా? దాని చేతిలో ఉన్న క్యాసెట్ మన ప్రాణాలకే ప్రమాదం తెచ్చేదిరా. ఇప్పుడు ఆ అమ్మాయిని బయటికి రప్పించడం ఎలా? నేను చెప్తాను. ఈ కిష్టైన చావబాత్య ఆ బాధకు తట్టుకోలేక ఇతను అరిచే అరుపులకి అది ఎక్కడున్నా సరే చచ్చినట్టు వచ్చి తీరుతుంది. బాగా కొట్టండి. వీడేం మనిషి అండి, ఎంత కొట్టినా అరవడే. వీడు బాబు కూడా అరుస్తారు. ప్రాణాలు పోయేదాకా కొట్టండి రా. ధర్మరాజు, నన్ను చచ్చేట్టు కొట్టినా నేను అరవను. జ్యోతి బయటికి రాదు. లాభం లేదండి, చచ్చినా వీడు అరవడు. పోనీ గొంతు మార్చి నన్ను అరవమంటారా? అక్కర్లేదు, దానికి ఓ పద్ధతి ఉంది. జ్యోతి, నీకు తల్లి తండ్రి దైవంతో సమానమైన మీ కృష్ణయ్య ఇక్కడ నరకయాతను అనుభవిస్తున్నాడు. నువ్వు క్యాసెట్ తీసుకుని వెంటనే బయటికి రాకపోతే అతను ప్రాణాలు పోతాయి. నువ్వు రావుతమ్మా, నాకేం ప్రమాదం లేదు. నువ్వే ప్రమాదం లేకుండా ఇక్కడి నుంచి బయటకు పోయాలి. నా నిర్దోషత్వం ప్రపంచాన్ని నిరూపించాలి. అందుకు నువ్వు పారిపోవాలి జ్యోతి, పారిపోమ్మా. కొట్టండి. ఆగండి, మీరు మనుషులా రాక్షసులా? ఈయనెందుకు ఇలా హింసిస్తున్నారు? ఇదిగో మీకు కావాల్సిన టేప్. కిష్టయ్య, ఇందాక ఆ అమ్మాయి కోసం ఈ టేప్ ఇక్కడికి తీసుకొచ్చావు. ఈ అమ్మాయి ఇప్పుడు నీ కోసం టేప్ తీసుకొచ్చి మాకిచ్చింది. ఆల్ రైట్, నా పని అయిపోయింది కనుక ఇప్పుడు మీ ఇద్దరిని వదిలిపెట్టేస్తాననుకుంటున్నారు కదూ? నో, వదిలిపెడితే చేతికి అందిన జోకర్ని కింద కొట్టేసినంత తప్పు. గిరి, దీని లాక్కళ్ళు. రై కిష్టయ్య, ఎన్నాళ్ల నుంచో నీ మీద నాకున్న కసిని వేళ తీర్చుకుంటాను. నా చేతులతో నేను ఈ ప్రాణాలు తీస్తాను. రై ధర్మరాజు, కనకయ్య, మీ దుర్మార్గాలతో ఒక మంచి మనిషికి అన్యాయం చేయటమే కాకుండా చట్టాన్ని తప్పుదోవ పట్టించారు. చట్టాన్ని మోసం చేసి న్యాయానికి అన్యాయం చేసి మళ్లీ కిష్టయ్య మీద ఆకర్షణలో అఘాయిత్యంతలు పెట్టిన మీలాంటి పాపాత్ములు ఈ సంఘంలోంచి తొలగిపోవాలి. అందుకే జీవితాంతం జైలు శిక్ష అనుభవించండి. వీళ్ళు తీసుకెళ్ళండి. కిష్టయ్య, నీ విషయంలో అటు విధి ఇటు ఈ దుర్మార్గులే కాకుండా నేను కూడా ఒక రకంగా తప్పు చేశాను. నీ నిజాయితీని అనుమానించాను. చివరి వరకు నువ్వు నేరస్తుడువనే నమ్మాను. నా తప్పు మన్నిస్తావు. బాధ్యత గల ఆఫీసర్గా వృత్తి ధర్మం కోసం చేసిన తప్పు అనిపించుకోదు. ఆయన చేసిన పొరపాటుకు ప్రాయశ్చిత్తంగా మా అమ్మాయి జ్యోతిని మీ ఇంటి కోడలుగా చేసుకోండి. చాలా సంతోషం. మా అబ్బాయి మనసారా ప్రేమించిన అమ్మాయి మా కోడలు కావడం కంటే మాకు కావాల్సిందే ఉంది. నా బిడ్డగా ఇంతకాలం పెంచుకున్నాను. జ్యోతి పెళ్లి చేసుకుని వేరే ఇంటికి వెళ్ళిపోతుందేమని భయపడ్డాను. నా జ్యోతి నా ఇంటికే కోడలుగా రావడం నా అదృష్టం. జ్యోతి, పెద్దవాళ్ళంతా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకున్నారు. మరి మన ఇద్దరేం చేద్దాం చెప్పనా? తోపు కాడకొస్తావ పిల్లో, తమలపాకులిస్తాను పిల్లు. తోపు కాడకొస్తావ పిల్లో, తమలపాకులిస్తాను పిల్లు. నీ పెదవులు పండిన ఎరుపు నా ప్రేమకు పండుగ పిలుపు. నీ పెదవులు పండిన ఎరుపు నా ప్రేమకు పండుగ పిలుపు. తోపు కాడకొస్తావ పిల్లడు, తమలపాకులిస్తాను పిల్లడు. తోపు కాడకొస్తావ పిల్లడు, తమలపాకులిస్తాను పిల్లడు. నీ వెచ్చిన మల్లెలు తెలుపు, మనసెచ్చిన బలపులు తెలుపు. నీ వెచ్చిన మల్లెలు తెలుపు, మనసెచ్చిన బలపులు తెలుపు. తోపు కాడకొస్తావ పిల్లో, తమలపాకులిస్తాను పిల్లు. తోపు